లలితామ్మకి అత్యంత ప్రీతికరమైన పుష్పం ఏంటి అంటే కదంబ పుష్పం. అందుకే వసిన్యాది వాగ్దేవతలు దీన్ని పలుమార్లు సహస్రనామాల్లో చెప్పుకుంటూ వచ్చారనమాట. ఈ నామంలో అనేక గుప్త రహస్యాలు దాగి ఉన్నాయి. అదేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఈ నామానికి అర్థం ఏంటంటే ఈ కదంబ పుష్పాలు అంటే కడిమి పువ్వులు అన్నమాట. ఇవన్నీ కూడా మంజరి అంటే గుత్తులుగా అని అర్థం. క్లుప్త అంటే కూర్చబడిన అని. కర్ణపూర అంటే చెవులపై సింగారించుకున్న ఆభరణములు వంటివి అని. మనోహర అంటే మనస్సును దోచుకున్నంత అందముగానున్నవి అని అర్థం. ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా అంటే చూడండి, అమ్మవారు కిరీటం పెట్టుకుంటారు కదా, ఆ కిరీటం పెట్టగానే ఆ కదంబ పువ్వు గుత్తులుగా అమ్మవారి చెవుల మీద పడుతూ ఉన్నాయన్నమాట. అలా పడుతున్న ఆ పుష్పములే ఆ చెవులకి అవి చక్కటి ఆభరణములుగా కనిపిస్తున్నాయన్నమాట. అలా కనిపిస్తున్నప్పుడు అవి చూడటానికి ఎలా ఉన్నాయంట, మన మనస్సుని దోచుకుండే అంత అందముగా కనిపిస్తున్నాయంట.